సందర్భంగా హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలంలోని దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. ఉత్తర ద్వారం గుండా దర్శనం చేసుకోవడం ద్వారా చేసిన పాపాలు తొలగిపోయి ఎంతో పుణ్యం కలుగుతుందని అర్చకులు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని అష్ట ఐశ్వర్యాలు సుఖశాంతులు పొందాలని ఆలయ అర్చకులు రామాంజనేయులు కోరారు. हरिकृष्ण नंदन नाम గ్రామంలో వేయించేసిన శ్రీ సీతారామస్వామి దేవాలయంలో వైకుంఠ ముక్కోటి ఏకాదశి చాలా వైభవంగా జరిగింది. ప్రతి ఒక్క సంవత్సరం డిసెంబర్ కానీ జనవరి వచ్చింది కాబట్టి ఈ ఎంతో చాలా పుణ్య రోజున ఈ వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనం అయితే చాలా పుణ్యం అవుతుంది. ఒక రోజు వస్తే కోటి పూజ విలువ కాబట్టి సోమవారం నాడు మన రామాలయంలో గోదాదేవి కళ్యాణోత్సవం జరుగుతుంది. కావున భక్తులు అధికంలో పాల్గొని స్వామివారికి ఉపయోగించి తీర్థప్రసాదము స్వీకరణ కోరుతున్నాను. ముక్కోటి ఏకాదశి సందర్భంగా గుడికి రావడం జరిగింది. అందరం సంవత్సరానికి ఒకసారి ముక్కోటి ఏకాదశి అని దేవుని నమ్మకంతో అందరికీ భక్తి శ్రద్ధలతో గుడికి వచ్చి మేము ఎప్పటికీ దేవుని దర్శించుకోవడం జరిగింది. అష్ట ఐశ్వర్యాలతో అన్ని తొలదూగి దేవుడు మా అందరికీ ఆశీర్వాదం కలిగించాలని దేవుణ్ణి కోరడం జరిగింది. మాకు ఈ ఎప్పుడు కానీ భక్తి శ్రద్ధలతోటి ఆ దేవుడు ఎల్లవేళలా కొలుచుకో భక్తి శ్రద్ధలతోని దేవునికి మేము నమ్మకంతో వస్తే చంద్రస్వామి వారు మాకు మంచి జరగాలని కోరి మేము గుడికి రావడం జరిగింది.